హైదరాబాద్ నగరంలో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే బస్తీ దవాఖానాల పనితీరును అగలగాముగా నిలిపేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన చర్యలు ప్రారంభించింది. నగరంలోని 169 బస్తీ దవాఖానాల్లో చికిత్సా సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు జీహెచ్ఎంసీ, జిల్లా కలెక్టరేట్ ఉన్నతాధికారులను ప్రత్యేక ఇన్ఛార్జీలుగా మరియు అబ్జర్వర్లుగా నియమిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా బోరబండ వినాయక్ నగర్ బస్తీ దవాఖానాను విజిట్ చేసి అక్కడ రోగుల ఇబ్బందులపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా దవాఖానాలో షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ మరియు బీపీ పరీక్షలు చేయించుకున్నారు. కేంద్రంలో రోజుకు 100 నుండి 150 వరకు ఓపీ వస్తోందని మెడికల్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా రోగుల పట్ల అత్యంత దయార్ద్ర హృదయంతో వ్యవహరించాలని, ఓపీ సంఖ్యను మరింత పెంచాలని ఆయన సూచించారు. బోరబండ కేంద్రంలో ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన మంత్రి దాన్ని తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని బస్తీల్లో సరైన మౌలిక వస్తువులు, మందులు లేక పేద ప్రజల వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ పడుతున్న కష్టాన్ని పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. రాజకీయాలకు అతీతంగా బస్తీ దవాఖానాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక ఫార్మాట్ ఇచ్చామని, నివేదికలు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వద్ద చర్చించి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇస్కాన్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలో అందుతున్న బ్రేక్ఫాస్ట్, లంచ్ నాణ్యతను కూడా నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అన్న కొద్ది సైడ్ ఇవ్వండి, మీరు సైడ్ ఇవ్వండి అన్న, మీరు అడ్డం ఉంటే అన్న మీరు మిడిల్లో ఉండకండి. సార్కి అడ్డం ఉండకండి. మీరు సార్ ముందుకు ఉండకండి. కమిషనర్ గారు ఆలోచన చేశారు, మేము వాళ్ళకి మొత్తం చెప్తున్నాం. డిఎంహెచ్ఓ గారి నాయకత్వం ఇవన్నీ 169 హాస్పిటల్ దవాఖానా రిపోర్ట్లు వచ్చిన తర్వాత అన్నీ ఒక్కసారి పేపర్ మీద రాసుకొని ఆరోగ్య మంత్రి దగ్గర కూర్చొని మొత్తం సమస్యలు పరిష్కరిస్తాం. హైదరాబాద్ బస్తీ దవాఖానా నెంబర్ 1 అని రావాలి. దాని కొరకు మీకు ఏ మొహమాట వద్దు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పు, మీకు కాగితం మీద రాసి మనం కూడా ఒక మేము ఒక ఫార్మెట్ ఇచ్చారా నీకు? శ్రీకాళ కూడా పంపించండి. హాస్పిటల్ తిరుగుతున్నా మీరు ఎక్కడ పొగ ఉంటుంది. నేనేంటే హైదరాబాద్ ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల సవరణ ఒక ఎత్తు. నేను అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్కు కోల్పోవద్దని పార్టీ పక్షాన అనేక సమీక్షలు, బాధ్యతలు, బిఎల్ఏలకు ట్రైనింగ్లు ఇచ్చి ఫీల్డ్ మీద దింపుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కంపేరిటివ్ గ్రామీణ ప్రాంతాల ఓటర్ల సవరణ తీసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఇలా 14వ తారీఖు 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి నేను హైదరాబాద్లో ఉన్న ఓటర్లందరినీ కోరుతా ఉన్నా, అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా మీ ఓటర్ సవరణ చేయించుకోండి. సింపుల్, బిఎల్ఓ ఉన్నాడు, బిఎల్ఏ ఉన్నాడు, లేదంటే ఆన్లైన్లో ఉంది. ఏ పద్ధతిలోనైనా సరే ఓటర్ల సవరణ సందర్భంగా మీ ఓటు హక్కును కోల్పోయే ప్రయత్నం జరగద్దని నేను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుడు నవీన్ యాదవ్ గారి నియోజకవర్గంలో ఈరోజు ఈ సవరణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి వచ్చినాం. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 శాసనసభ నియోజకవర్గాల్లో అధికారులు, కలెక్టరేట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక్కొక్క బస్తీ దవాఖానకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా వేసుకొని ఆ బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధంగా ఎక్కడ అవసరమైతే సరిచేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని బస్తీ దవాఖానలు ప్రాపర్గా
పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను 133 వినాయక్ నగర్ బోరబండ ఈ యొక్క మరి బస్తీ దవాఖానకు నేను ఒక అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ ఉన్నటువంటి దానిలో ప్రస్తుతానికి ఒక సూచన చేస్తే అక్కడ ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ విధంగా 169 బస్తీ దవాఖానలో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఏ అంశం ఉన్నా ఈ యొక్క అధికారులు అక్కడ సందర్శించి ఒక ఫార్మేట్ ఇచ్చినాము. ఆ ఫార్మేట్ ప్రకారంగా ఆ నివేదికనంతా కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క బస్తీ దవాఖానలు ప్రాపర్గా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా 169 బస్తీ దవాఖానలో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ పేద ప్రజలకు సంబంధించిన సేవలు అందించే బస్తీ దవాఖానలు బాగుండాలని ముఖ్యమంత్రి గారు